కేసీఆర్ వచ్చిన నుంచి ఒక ఓట్లెత్తి కూడా రోడ్డు వచ్చే వరకల్లా ఏ సెంటర్ రైడే కాలేని ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి మొత్తం 10 ఏళ్ళ నరకం చూస్తున్నాం. ఈ రోజు 10 ఏళ్ళ నరకం చూస్తున్నాం. ఇవాళ ఒడ్డు ఉండడం లేదు, ఒడ్లకి ఇబ్బంది, వర్షాలు చూడండి మొత్తం ఒడ్డు కొట్టుకపోయి ఇవాళ బెల్లం నీళ్ళకి వచ్చబడితే ఏంటా ఇలా బెల్లం నా బెల్లం ఇలా జ్వరం వచ్చింది. ఇలా ఒడ్లు ఒడ్డు తడిచిపోయాడు అంటాడు. ఏ వస్తున్నా నారేస్తున్నాడు. ఒక లారీ పంపిస్తే ఏమంటు వస్తాయా? ఎస్సీలలో మంచిగా ఉంటారు. కూలర్ పడుకుంటలేదు, ఏది పడుకోలేదు. ఎస్సీలో మంచిగా ఉంటారు. రైతు ప్రతి సెంటర్ లో కిట్టు కూడా కొన్నది లేదు. మొత్తం సెంటర్ కా చూడు ఉన్నారు, కిట్టు కొన్నారేమో చూడు. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ఎట్లా కొన్నాడు, ఈ సంవత్సరం ఎట్లా పోతున్నాయి ఆలోచన చేయండి కదా మీరు కూడా. రామేపల్లి కాడ ఇంచుమించు ఒక 100 లోడ్లు అవుతాయి. 200 లోడ్లు అవుతాయి. 200 లోడ్లు అంటే మామూలు పట్ల 10 ఏళ్ళ కూడా కేసీఆర్ వచ్చిన వద్దుగా కొనలే. ఇప్పటికి కొన్నాడు కేసీఆర్. 10 సంవత్సరాలు కూడా కొన్నాడు. ఈ 2 సంవత్సరాలకు కూడా సుఖం చూపిస్తుంది ఈయన. ఈరోజు అకాల వర్షాల వల్ల వర్షం పడి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అన్ని నానిపోయినాయి. ఒడ్లన్నీ తీసుకొచ్చి పోసినా కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ ఎవరు స్పందిస్తలేరు. కనీసం ఇంత ముందుకు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కానీ మే 15 వరకు ఒడ్లన్నీ అయిపోతుండే. ఈ గవర్నమెంట్ వచ్చిన వద్దుగా, సీఎం వచ్చిన వద్దుగా కనీసం ఒక ఒడ్ల మా దగ్గర ఒక 200 సీరియల్ ఉన్నది. కనీసం 70 మంది కూడా పోలే. ఇంకొక 20 లారీలు అవుతాయి. ఇలా రోహిణి కార్తీ, రేపు మిరిగం కార్తీ. ఏమి అమ్ముకోవాలి, ఎప్పుడు తుకాలు చూసుకోవాలి, ఎప్పుడు ఓట్లు తెచ్చుకోవాలి. ఈ రైతుల బట్టి గవర్నమెంట్ చెప్తుంది. అలా సీఎం కూర్చొని చెప్తాడు, అన్ని కొంటారు. మా ఎంఆర్ఓ ఉంటాడు, మా ఆర్డీఓ ఉంటాడు, ప్రతి రైస్ మిల్ కాడ ఉంటారు. ఈడ దించిపిస్తారు, ఆడ దించిపిస్తే సీఎం ఆడ విక్తాడు, ఈడ విక్తాడు. ఇలా అన్ని మాట్లాడతాడు. ఈడ కొనేటాడు ఒక్కడి కూడా దిక్కులేడు. ఒక ఎంఆర్ఓ ఉన్నాడు, ఒక ఆర్డీఓ ఉన్నాడు, ఒక కలెక్టర్ పట్టించుకోడు. ఈ రోజు మేము ఈ ఉప్పులింగాపూర్లో ప్రాణాలకు తెగించైనా సరే సాయంత్రం వరకు కూడా ఈయనే రోడ్ మీద వంట చేసుకొని ఈయనే వంటాము. లారీలు వచ్చేదాకా కూడా జరగమని అందరికీ కూడా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఎంఆర్ఓ రావాలి, ఆర్డీఓ రావాలి, లారీలు తీసుకొని రావాలి. వచ్చి లారీ 2 రోజుల 3 రోజుల ఈ లారీల ఒడ్లన్నీ కుప్పలన్నీ కాంటా చేయించే బాధ్యత వాళ్ళది. కావున అప్పటిదాకా కూడా మేము ఈ సమ్మెను వివరించమని చెప్తున్నాము. ఇక్కడే ఉపవాసమైనా సరే ఈయనే రోడ్ మీద ఉంటామని అందరు కూడా మా రైతులందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనము ఇదే డీలా చేస్తే వాళ్ళు ఇట్లే వద్దు నిద్రా ఖాళీ అనామత పోయి వంటారు, వేసిరా వంటారు. సాయంత్రం 5 గంటలకు పోయి మనము 6 నెలలు కష్టపడి ఈ రైతుల చర్చ పెట్టి తెచ్చేవాడు కొంటాడు దిక్కుంటాడు. వాళ్ళకి అధికారులకు 1 నెల జీతం రాకపోతే 2 రోజులు లేట్ అయితే వాళ్ళ సమ్మె వాళ్ళ లీడర్లతో దగ్గరకు పోయి వాళ్ళు సమ్మె ఆడ చేస్తారు. సెక్రటరీ ఇక్కడ మేము ఈడ చేస్తే పోలీసులను తోలిస్తారు, పోలీసులను మమ్మల్ని కొట్టిస్తారు, తోలిస్తారు. మేము జరగము, మా ప్రాణాలు పోయినా సరే మా ఒడ్లు మాత్రము ఖచ్చితంగా కొనాలి.
మొత్తం కావాలని మొత్తం వేసలేరు ఈ దుండగుల దాడి అధికారులు మొత్తం చేసి మొత్తం మొట్టమొదటి Bella
లేదు ఓపెన్ ట్యాప్